లాల్ యాదవ్తో మాట్లాడదాం. డాక్టర్ సాబ్ చెప్పండి. హైడ్రాతోని మీరు 6 గ్యారెంటీలు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మూసి సుందరీకరణ అంటూ అత్యవసరంగా చేపడుతున్న కార్యక్రమం ఏదైతుందో అది కూడా హైదరాబాద్ ప్రజల దృష్టి మరల్చడంతో పాటు ప్రతిరోజు మీ ప్రభుత్వం వార్తల్లో నిలవాలనుకుంటుంది. సో దీనిపైన పదే పదే మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నాయి. వేరే సమస్యలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేయండి ముందని మరి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే ఇంతకుముందు నరేందర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా వినడం జరిగింది. అదే కాకుండా అనలిస్ట్ జయరాం గారు కూడా మాట్లాడింది వినడం జరిగింది. మీరు వేసిన ప్రశ్నలు కూడా విన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ ముందే 6 గ్యారంటీలు ఇస్తూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మంచి పట్టం కట్టిండ్రు, అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుండి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు చేస్తూనే ఉంది. కానీ ప్రతిపక్షాలు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా 9 మాసాలు అయిపోయింది, ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది మేజర్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా మీకు అవసరం లేదు సార్. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలో ఉన్నట్టు వాళ్ళు భావించినంత మాత్రాన అధికారంలో ఉన్నది మీరు. జయరాం గారు కూడా అదే చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన దాంట్లో తీర్పులో మీకు అధికారం వచ్చింది, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరు అధికారం పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు జయరాం గారు ఒక మాట అన్నారు, తిరుపతి రెడ్డి గారిది మొత్తానికి అది అట్లనే ఉంటది అన్నాడు. అంటే ఒక సీఎం అన్నది కూల్చాలని చెప్పలేదు ఆయన. బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ వాళ్ళే ఉన్నాయి, అందరూ ఉన్నాయి. శ్రీనివాస్ గారు నేను చెప్పేది వినండి. మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అడిగినరో నేను ఆల్రెడీ రాసుకున్నా, దాని మీదకే నేను ఆన్సర్ ఇస్తున్నా. చెప్పండి. తిరుపతి రెడ్డి గారి గురించి దుర్గం చెరువు దగ్గర ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నగారైనా సరే ఆయన ఓపెన్ గా వచ్చి ఒకటే మాట చెప్పడం జరిగింది, నా వల్ల మా తమ్ముడికి అంటే ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా పరువు పోయేలాగా నేను పని చేయను, నాకు అవకాశం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను, మీరు కూలగొట్టండి. ఇది నేను కొని కట్టింది కాదు, ఇది కట్టిందే నేను కొనుక్కున్నా అనడం చెప్పింది ఒకటి. రైట్. దుర్గం చెరువు విషయంకి వస్తే అక్కడ ఉన్న ఏదైతే సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఆ కోర్టు కూడా 4 వారాలు 8 వారాలు హైకోర్టు ఇది ఇచ్చింది. దాని తర్వాత ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమన్నారు, వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. దాని తర్వాత రెండోది కొండా సురేఖ గారు టాపిక్ మాట్లాడడం జరిగింది. కొండా సురేఖ టాపిక్ లో కొండా సురేఖ గారు సీనియర్ మంత్రులు, గతంలో కూడా కేటీఆర్ బహుశా రాజకీయం గురించి ఆలోచించినప్పుడే ఆమె మంత్రిగా పనిచేసింది. ఆమెని ఉద్దేశంలో పెట్టుకొని, కాకపోతే కాంగ్రెస్ లకి ఒక 10 సంవత్సరాలు ఆమె టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో కూడా ఉండే కాబట్టి. అయితే మొన్న రఘునందన్ రావు గారు ఆమె నూలు పోగదు ఏదైతే దండ వేసి అక్క అని చెప్పి సంబోధిస్తే ఈ కేటీఆర్ మీడియా ఏం చేసింది, మొత్తానికి వీళ్ళకి షాదీ ముబారకో లేకపోతే ఇది ఇమని చెప్పి ట్రోల్ చేసింది. ఆ ట్రోల్ మీద ఆమెకు కూడా కోపం వచ్చింది. ఆమె జనరల్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత వీళ్ళందరితో కూడా బాగా మమేకంగా ఉంది కాబట్టి కేటీఆర్ గాని లేకపోతే హరీష్ రావు గాని లేకపోతే ఇంకా మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో వాళ్ళ విధానాలు ఏందనేది ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా ఉండే కాబట్టి ఆమెకు ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. అయితే ఆమె మొత్తానికి కేటీఆర్ ని తిట్టడం జరిగింది. కేటీఆర్ ని తిట్టడం జరిగితే కేటీఆర్ సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది, అది టాపిక్ డైవర్ట్ అయ్యి సమంత దగ్గరికి వెళ్ళిపోయింది. సమంత టాపిక్ లో ఆమె ఏమన్నది, మొత్తానికి శివకుమార్ లాల్ గారు సమంత చైతన్య ఏదైతే సంసారం విడిపోయిందో, విడాకులు జరిగిందో అనేది మనం గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడడం జరిగింది. కానీ ఒక స్టెప్ ముందుకేసి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చాలంటే సమంత చెప్పండి అనేది కొండా సురేఖ గారు అన్నారు. అనలేదు అంటలేదు, మేము కూడా అందరం విన్నాం, మీరు విన్నారు, మేము విన్నాం, అనలిస్ట్ గారు విన్నారు, అందరు విన్నారు. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఈరోజు హరీష్ రావు ఇది చెయ్యడం తప్పు అనేది ఆయన వచ్చి మీడియా ముందు ట్వీట్ చేసిండు. మరి అదే విషయము కేటీఆర్ ఎందుకు చేస్తలేడు అంటే, కేటీఆర్ దీంట్లో వాళ్ళ మీడియా పనిచేసింది అనేది ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి. కానీ ఇప్పుడు
కొండ సురేఖ ఆయనకి ఒక పెద్దక్క అనుకో లేకపోతే చిన్నమ్మ వరుస అనుకో తప్పేం లేదు కదా భయ్. వచ్చి సారీ అమ్మ నేను అట్లా అనుకోలే, నా 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 ప్రణయం లేదు అని ఎందుకు చెప్తలేడు? ఈ ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేసి ఫిలిం ఇండస్ట్రీకి అటాచ్ ఎందుకు చేస్తుండు? ఇది ఒకటి. రెండోది ఇంకొక పరంగా ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు ఈ రోజు వెంకటస్వామి గుడిశెల వెంకటస్వామి ఎవరైతే కాక ఆయన ప్రోగ్రామ్ కి రవీంద్ర భారతిలో రావడం జరిగింది. అక్కడ ఈ రోజు చాలా ఓపెన్ గా చెప్పడం రైతు రుణమాఫీ విషయంలో 18,000 కోట్ల రూపాయలని మేము మాఫ్ చేయడం జరిగింది. 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టండి, ఇమీడియట్ గా ఉంటుంది. లేదు 1,00,000-1,50,000 ఎవరికన్నా ఆగింది అంటే మీకు కలెక్టరేట్ ఆఫీస్లలో మీకు ఆడ ఆఫీసర్ రెడీ ఉన్నారు. సార్ నాది ఏం తప్పు ఉంది, ఏం కరెక్షన్ ఉంది అని ఒక మాట అడగండి, ఖచ్చితంగా అది అయిపోతుంది. కాకపోతే నా దృష్టికి తీసుకురండి అన్నాడు. ఇంకొకటి రెండోది, ఎవరైతే మూసి పరివాహిక ప్రాంతాలలో ఈ రోజు ఇంతకుముందు మా అనలిస్ట్ గారు అడిగిన మాటలకే నేను కరెక్ట్ గా అన్నిటి జవాబు చెప్తున్నా. మూసి పరివాహిక ప్రాంతాలలో ఏదైతే జరుగుతుందో దాంట్లో కొంతమందికి ముస్లిమ్స్ గానీ హిందూ గానీ క్రిస్టియన్ గానీ ఎవరైనా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా పోతారు. కానీ అక్కడ కూడా ఇదే కేటీఆర్ మీడియా టిఆర్ఎస్ బిఆర్ఎస్ 2,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి ఆ ప్రజలలో వెళ్ళిపోయి మీరు ప్రజలలో మమేకమై మీరు ఇక్కడ ఉన్న నివాసుల్లాగా మాట్లాడమని చెప్పి కాంగ్రెస్ పార్టీని అవాస్ పాలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇదే కాకా వెంకటస్వామి గారి ఫంక్షన్ లో మాట్లాడుతూ ఏమన్నాడు? అవసరమైతే రేస్ కోర్స్ గానీ లేకపోతే అంబర్పేట దగ్గర ఉన్న పోలీస్ గ్రౌండ్ గానీ ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే మూసి పరివాహిక ప్రాంతాలలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో ఇక్కడే నేను కట్టిస్తా. లేదంటావా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు బాగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు కదా. మీరు ఫస్ట్ ఎప్పుడైతే పోటీ చేసిండ్రో అప్పట్లో మీరు ఏదైతే మీరు అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు కదా, అక్కడ నుంచి లేటెస్ట్ 2014-24 ఫైల్ చేసింది చూద్దాం. దాంట్లో మీరు ఎక్సెస్ ఏదైతే ఉందో అది ప్రజలకు మీరు కూడా పంచిపెట్టండి, గవర్నమెంట్ దగ్గర నుండి నేను కట్టిస్తా అంటుండు. దీనికి అటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కూడా నోరు తెరవరు ఇటువంటి విషయంలో. ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుండ్రు. ఈటల రాజేందర్ గారు కూడా ఓపెన్ చెప్పడం జరిగింది. ప్రతి డిబేట్ లో నేను కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి లాగా నియంతలాగా పాటిస్తలేరు. మొత్తానికి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీకు సూచన సలహాలు ఇవ్వండి, దాన్ని నేను పాటిస్తాను అన్నాడు. గతంలో నేను స్వయాన 2-3 ఆయన దృష్టికి తీసుకపోతే కూడా చేయడం జరిగింది. మీడియా తోరనే మన లైవ్ డిబేట్ లో చెప్పింది, అది శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. అదే వరంగల్ అమ్మాయి గురించి, అదే కొంచెం మెంటలీ ఇబ్బంది ఉన్న అమ్మాయికి ఇప్పటి వరకు మా ఛానల్ వేదికగా చెప్పారు. ఆ సమస్య పరిష్కారం అయిందా? మా ఛానల్ దానికి 500 గజాల జాగా 1 కోటి రూపాయలు ఇచ్చి ఎవరైతే కోచ్ ఉందో కోచ్ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఆయన దృష్టికి తీసుకుపోయి మీడియాలో గానీ మన డిబేట్ లో గానీ లైవ్ డిబేట్ లో మనం తీసుకుపోయినప్పటికీ ఆయన పరిష్కారం చూపించడం జరిగింది. వెంటనే స్పందించినందుకు ఇబ్బందులు ఉన్నాయో అది కమిటీ వేద్దామంటుండు, సూచన సలహాలు ఇచ్చే ఒక కమిటీ వేద్దామంటుండు. ఆ కమిటీ అందరు రండి, మీ సూచన సలహాలు ఏమన్నా ఇవ్వండి, మీ సూచన సలహాలు మేము తీసుకుంటాము, ప్రజలకు ఎంత మటుకు మేలు జరిగితే అంత మేలు మనం చేద్దాం అంటుండు. దానికి ప్రజలు గాని మీడియా గాని లేకపోతే ఆపోజిషన్ పార్టీ గాని అందరు కూడా ఇంకోటి ఏంటంటే ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటే రెచ్చగొట్టేటోళ్ళ మాటలు వింటే మటుకు ప్రజలకు ఏం జరగదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, అయిపోయిందా శివకుమార్ గారు? yes జయరామ్ గారు